సీఎం కేసీఆర్ కు షర్మిల లేఖ రాశారు. భవిష్యత్తు లేని బీఆర్ఎస్ ఎజెండాను దేశంపై రుద్దడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ మాటలను ఖమ్మం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏపీలో 8 మండలాల విలీనానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడట్లేదు అని ఆమె ప్రశ్నించారు. అలాగే 8 ఏళ్లుగా సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా పోడు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదో కేసీఆర్ చెప్పాలి అని షర్మిల లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు షర్మిల లేఖ రాశారు. భవిష్యత్తు లేని బీఆర్ఎస్ ఎజెండాను దేశంపై రుద్దడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ మాటలను ఖమ్మం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏపీలో 8 మండలాల విలీనానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడట్లేదు అని ఆమె ప్రశ్నించారు. అలాగే 8 ఏళ్లుగా సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా పోడు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదో కేసీఆర్ చెప్పాలి అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.